వెల్కమ్ టు ఆర్టీవీ. వాహనదారులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బండ్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏ వెహికల్స్ మీద 80% అంటే మనకు పడినటువంటి పన్నుల మీద 80% రాయితీ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అసలు దానికి ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి, అసలు ఈ రాయితీ ఎలా వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హన్మకొండ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజ్ గారు మనతో ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. అంటే వాహనదారులకి ఇదైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు. అసలు 80% అంటే ఇప్పుడు ఎంత ఉన్న దాని మీద ఎంత పోతుంది, ఏమేమి వెహికల్స్కి ఇది అవైలబుల్ ఉంటుంది? ముందుగా ఇప్పుడు మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి మరియు వాహనదారులకి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమనగా, మన నూతన రాష్ట్ర ప్రభుత్వము వాహనదారులు ఎవరైతే ఉన్నారో 2 వీలర్సే కానీ 3 వీలర్సే కానీ 4 వీలర్సే కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ మోటార్ వెహికల్ చట్టానికి నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వాళ్ళకి విధించబడినటువంటి జరిమానాలు మన ప్రభుత్వము భారీ ఎత్తున రాయితీ కల్పించినది. మోటార్ సైకిల్స్కి అయితే 2 వీలర్స్కి అయితే 80%, అట్లాగే 3 వీలర్స్కి 60%, ప్లస్ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ కానీ తోపుడు అంటే బండ్లు ఉన్నటువంటి వాటికి అయితే 90%, ప్లస్ భారీ వాహనాలకు సంబంధించి లారీలు కానీ లేదా మరీ అంతకంటే ఎక్కువ వాహనాలకైతే భారీ వాహనాలకైతే 50% చొప్పున రాయితీ కల్పించినది. కాబట్టి ఇది సద్వినియోగపరుచుకొని వారు వాహనదారులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి పేమెంట్స్ పేమెంట్ చెల్లించి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ట్రాఫిక్ విభాగం తరపున మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం వాహనదారులకి. అంతేకాకుండా రాబోయే పీరియడ్లలో ఈ మోటార్ వాహన చట్టము ఉల్లంఘించకుండా, నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా, పెనాల్టీ లేకుండా మాకు ట్రాఫిక్ పోలీసు వారికి సహకారం అందించాలని, అంతేకాకుండా ఇప్పుడు లోక్ అదాలత్ కూడా నిర్వహించబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మైనర్ డ్రైవింగ్ కానీ లేదా వితౌట్ లైసెన్స్ సంబంధించినటువంటి కేసులను కూడా మేము ప్రత్యేకంగా లోక్ అదాలత్లో పెడుతున్నాము. తక్కువ పెనాల్టీతో కూడా లోక్ అదాలత్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను వినియోగించుకొని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మేము కోరుచున్నాము. అంటే ఇంత రాయితీ కల్పించడానికి ముఖ్య కారణం ఏంటి సార్? అసలు పెండింగ్ పడి ఉంది కాబట్టి యాక్చువల్గా పెండింగ్ ఉన్నవి ప్లస్ అందరికీ కూడా అవకాశం కల్పించి వారి ద్వారా ఇంకొకసారి లేకుండా ఉండడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం కల్పించింది అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక బండి మీద ఒక 1000 రూపీస్ ఫైన్ ఉందనుకోండి, ఎంత 800 అయిపోయినట్టేనా? ఇప్పుడు రాయితీ వచ్చినట్టేనా? తప్పనిసరి. అది అంటే 2 వీలర్స్ అయితే 200 రూపీస్ మాత్రమే. 1000 ఉంటే 200 రూపీస్. ఒకవేళ భారీ వాహనం లారీ లాంటిది అయితే 50%, 1000 ఉంటే 500. ఒకవేళ కార్ లాంటిది అయితే 60%, అంటే 60% లెస్ అంటే ఆటోమేటిక్గా 1000 to 400. అంటే ఇప్పుడు ఈ ఫైన్ అనేది ఎంత ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది? వర్తించడం కావనివ్వండి, లేకపోతే ఈ లిమిట్ అనేది ఏమన్నా ఉందా దీంట్లో? లిమిట్ అన్ని వెహికల్స్ సంబంధించిన ఎవరైతే ఈ వాహన చట్టానికి కానీ ట్రాఫిక్ రూల్స్ అండ్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే మేము అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక బండి మీద 5000 ఉంది, లేకపోతే 2000 ఉంది, అట్లాంటి లిమిట్ ఏమన్నా ఉందా? లేదంటే ఎంత ఉన్నాయి ఏం కదా? టోటల్ ఎంత అమౌంట్ ఉండని lakhs of rupees ఉండని కూడా దానికి మొత్తం వర్తిస్తుంది. మ్యాక్సిమం పే చేయడానికి అవకాశం ఉంది. సో వారు కూడా మాకు సహకరించాలి. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే 31 డిసెంబర్ సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలలో కూడా తాగకుండా అందరూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని మా యొక్క ట్రాఫిక్ పోలీస్ విభాగం తరపున మేము కూడా వారికి సహకరిస్తాము. ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి కూడా ఉండకూడదని. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి ఉంటే తప్పనిసరి కేసు రిజిస్టర్ చేయబడుతూ మరి తగినటువంటి చర్య కూడా తీసుకోబడుతుంది. అంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి సంబంధించి 31 రోజు నైట్ కానివ్వండి, న్యూ ఇయర్ రోజు కానివ్వండి, ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? న్యూ ఇయర్ రోజుకి అంటే 31 రోజు నుంచి నైట్ నుంచి మీరు ఏమన్నా ఇది చర్యలు తీసుకోబోతున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్రీక్వెంట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా వారికి మ్యాక్సిమము ఎట్లా అంటే ఏమీ లేకుండా ఉండడానికి సరైనటువంటి విధంగా ఉండడానికి చూస్తాము. వాళ్ళని ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండడానికి వాళ్ళకి సాధ్యమైనంత వరకు మేము కోఆపరేట్ చేయడానికి ఉన్నాం. వాళ్ళు కూడా ఉల్లంఘించకుండడానికి మాకు కూడా కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నాం. విన్నారు కదా, ఎంత ఫైన్ ఉన్నప్పటికీ వెహికల్స్ మీద దాని మీద ఖచ్చితంగా 80% ఉంటుంది. అలాగే పెద్ద వెహికల్స్కి అయితే 50% రాయితీ ఉంటుంది. దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అలానే న్యూ ఇయర్కి సంబంధించి ఎలా అయితే మనకు 31 రోజు కూడా ఖచ్చితంగా ఆంక్షలు ఉంటాయి. ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. అలా చేసిన ఎడల ఖచ్చితంగా కేసు అనేది ఫైల్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి
మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్టీవీ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.